నమస్తే అన్న, ఎక్కడికి వెళ్ళి వచ్చినా? మేము ఇక్కడ కర్మన్ ఘట్ నుంచి. కర్మన్ ఘట్. ఏం పేరు? జాను. జాను. ఇప్పుడు ఎవరున్నారన్న హాస్పిటల్లో? మా రిలేషన్ వాళ్ళు ఉన్నారు. ఏమైంది? నీకు కొద్దిగా క్యాన్సర్ ఉండే, దానివల్ల నేనే తీసుకొచ్చినాం. ప్రాబ్లం ఉందంటే వచ్చినాం. ఎట్లా ఆరోగ్యశ్రీ అంటారా లేదా డబ్బులు కట్టాలా? ఆరోగ్యశ్రీ అయితే ఏం లేదు, డబ్బులే. స్కూల్ పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేటేనా? ఎంత అవుతున్నాయి ఫీజులు? ప్రైవేట్ ఫీజులు తెలియంది ఏముంది, మామూలు స్కూల్ అయినా 40,000 50,000 ఉంది అంతే. గవర్నమెంట్ స్కూల్ లేకపోయినా? ఇక గవర్నమెంట్ స్కూల్ అవి పడిపోయింది ఎప్పుడో. ఇక అది పికప్ కావాలంటే టైం పడుతుంది, అప్పుడు చేద్దాం. పడిపోయిందంటే ఏం బాగాలేదు. స్టడీ ఎవరన్నా చేయని చెప్పిస్తారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో? తక్కువ రాను అది పడిపోయేటట్టు చేసేసి టీచర్లు తక్కువనే, స్టడీ కూడా కొద్దిగా పట్టించుకోరు. ఇక గవర్నమెంట్ గురించి తెలియంది ఏముంది చెప్పండి. ఇప్పుడు మరి ఇట్లే అన్ని ప్రైవేట్ స్కూల్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్స్ ఇట్లా అయిపోతే పేదలు నిరుపేదలు అదే వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు పేదవాళ్ళకే ఇబ్బంది ఉంది. అట్లా పడిపోయేటట్టు చేసేసారు అంత గవర్నమెంట్. అది వైద్యం కూడా అంతే, గవర్నమెంట్ అది హాస్పిటల్లో పోతే కూడా సరిగా పట్టించుకోరు. ఏం అసలు అది ఏం తెలియకుండా చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మామూలు వాళ్ళు పోయారు అనుకో, వాళ్ళకి ఎక్కడ ఎవరినైనా కలిసి ఏం చేయాలన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇక కూడా చేస్తారు. అట్లా ఉంటుంది గవర్నమెంట్ ట్రీట్మెంట్ అయినా ఏదైనా. ఇప్పుడు ఒకటి చెప్పన్నా, ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలకు ఏమి ఇవ్వాలా అంటే ఈ ఫ్రీ బస్ లేకపోతే ఎవరికి అవసరమే లేదు. ఫ్రీ బస్ ఎవరంతా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఎవరి అవసరానికి వాళ్ళు 10 రూపాయలు పెట్టి రాలేరా? ఒక ఫ్రీ బస్ అనే కాదు, ఉచిత హామీలు ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా వైద్యం మంచిది. మెయిన్ అసలు ఖర్చు అనేది వైద్యం, విద్య, వైద్యం ఇవే కావాల్సింది. మంచికి అసలైంది ఇవే. దీంట్లోనే కరెక్ట్ ఉండాలా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది మెయిన్. ఆ మిగతా అన్ని తర్వాత అవన్నీ వైద్య విద్య ఇస్తాలా ఏమన్నా? ఏమో విద్య అయితే ఇప్పుడు అంటున్నారు చేంజ్ అవుతుందని, మరి చూడాలా. వైద్యం అంటే అట్లనే ఉంది, వైద్యానికి అయితే ఏం చేంజ్ కాలే. ఇక విద్య అంటే కొద్దిగా చేంజ్ అవుతుంది, అడ్వర్టైజ్ అవుతుంది. కానీ మనం ఇక పిల్లల్ని ఏం చేంజ్ చెప్పాలి. ఏదైనా గవర్నమెంట్ మంచిది చేస్తేనే ఆటోమేటిక్ ప్రజలకు అర్థమవుతుంది. మనం చెప్పాల్సిన అవసరం ఎవరిదైనా ఆటోమేటిక్ వాళ్ళకే అర్థమవుతుంది. గవర్నమెంట్ ఏం చేస్తుందో దాన్ని బట్టి ఆటోమేటిక్గా జనాలంతా చేంజ్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఏం చేయాలి ముఖ్యమంత్రి? మొదటగా ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ అయితే ఇది వైద్యం. ఈ వైద్యాన్ని అయితే మంచిగా చూడాలి. ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ వాళ్ళు కూడా అడ్డవాళ్ళుగా దండుకుంటారు. జ్వరాలు వచ్చినా కానీ వాళ్ళకు ఇట్లా పోతే కథం 10,000 కానీ జ్వరమే తగ్గదు. మామూలుగా క్లినిక్ లో పోయినా కానీ అట్లా అవుతుంది. సో ఫస్ట్ ఇవి చేయాలంటారు. హాస్పిటల్ అంటే మెయిన్ ఇవి పట్టించుకోవాలి. అది గవర్నమెంట్. మేము ప్రతి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కాలేజీలల్లో ఉచితంగా చేపియాలి. మనిషికి కావాల్సింది విద్యా వైద్యం అని ఒక ఉద్యమంగా పోరాటం చేస్తారు. అవును, అది సమర్థించుతారా? ఓకే, ఖచ్చితంగా మా పనికి మీరు సహకరిస్తాం. ఖచ్చితంగా అది కావాలి. మెయిన్ మనిషికి కావాల్సింది అది. ప్రతి ఒక్కరి ఇంట్లో అదే ఉంటది. వైద్యం అని ఉంటది, విద్య ఏదైనా అవసరం. ఇవి రెండు అవసరం ఉన్నాయి. మిగతా అయినా తక్కువ. ఇప్పుడు అది ఫ్రీ బస్ అన్నారు, అది తక్కువ, కొంతమందికే వర్తిస్తుంది. అది ఇదైతే ఎప్పటికైనా ప్రతి ఒనికి అవసరమే. వైద్య విద్య ప్రతి ఒనికి అవసరం. కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి గవర్నమెంట్.